పర్నేష్ కుమార్ జడ్జిమెంట్ లో 7 years కానీ ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ పోలీసు వారు 307 సెక్షన్ పెట్టడానికి ఎంతైతే ఉత్సాహమో అత్యుత్సాహమో ఏదైనా కానివ్వండి చూపించారో టీడీపీ వాళ్ళ మీద, అదే సెక్షన్లు పెట్టడానికి ఎందుకు పిన్నల రామకృష్ణారెడ్డి గారి మీద అటాక్, ఒక టీడీపీ ఒక కార్యకర్త మీద అటాక్ జరిగింది, అక్కడ ఉన్న పోలింగ్ ఏజెంట్ మీద అటాక్ జరిగిందని తెలిసినా కూడా 307 ఎందుకు పెట్టలేదు అనేది ఫండమెంటల్ పాయింట్. కానీ 307 పెట్టిన వాళ్ళకు కూడా నిన్న ఇచ్చారు కదా అంటే అరెస్ట్ చేయొద్దు కదా అని ఇచ్చారంటే నిన్న ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే వాళ్ళు కంటెస్ట్ చేస్తున్నారు కాబట్టి, వాళ్ళు కంటెస్ట్ చేస్తున్న సమయంలో వాళ్ళ మన కౌంటింగ్ ఏజెంట్స్ ని లేదా కౌంటింగ్ బూత్స్ కి సంబంధించిన వాళ్ళని అక్కడ చూసుకోవాలి కాబట్టి పెట్టారు. కానీ కండిషన్స్ ఇంపోజ్ చేయడం జరిగింది పవన్ గారు. ఒకటి, ఎలక్షన్ సమయం కాబట్టి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు కానీ వీళ్ళకి చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ గారికి వీళ్ళ మీద సర్వేలెన్స్ పెట్టండి, వీళ్ళ మీద నిఘా పెట్టండి, ఇలాంటివి మళ్ళా జరిగితే మాత్రం ఖచ్చితంగా న్యాయస్థానానికి రండి. నెక్స్ట్ వీక్ మళ్ళీ కోర్టు ఉంటుంది, 30వ తారీఖు మళ్ళీ కోర్టు ఉంది, 30 మే నాడు. సో ఆ రోజు మళ్ళీ కోర్టుకు వచ్చి మీరు విన్నవించండి, మేము ఏం చర్యలు తీసుకోవాలి ఆ చర్యలు తీసుకుంటామని చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా రెగ్యులర్ గా కొన్ని కండిషన్స్ ఇంపోజ్ చేస్తూ వీళ్ళని ఎస్పెషల్ గా తాడిపత్రికి సంబంధించిన దీనికి అదే మాచర్లకు కూడా ఇంప్లిమెంట్ చేస్తుంటారు అనుకుంటున్నాను, ఇంకా పబ్లిక్ డొమైన్ లోకి రాలేదు ఆర్డర్. సో దానిలో ఎవరైతే ఈ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే కంటెస్ట్ చేస్తున్నారో ఎమ్మెల్యేగా వాళ్ళని ఆ కాన్స్టిట్యూషన్ ఇందాక నేను చెప్పినట్టు మీరు అసెంబ్లీ పోటీ చేస్తూ అసెంబ్లీ పోలింగ్ బూత్ కి సంబంధించి ఆ జ్యూరిస్డిక్షన్ లో మీకు పోలింగ్ జరిగినప్పటికీ కౌంటింగ్ మీకు పార్లమెంట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ జరుగుతుంది. నేను చెప్పినట్టు గుంటూరుకి సంబంధించిన 7 అసెంబ్లీ సీట్లు ఉన్నప్పటికీ గుంటూరు పార్లమెంట్ ఓవరాల్ గా అన్నిటి కలిపి ఒక ప్లేస్ లో అవుతుంది. అది ఆ కౌంటింగ్ కేంద్రం వరకే పరిమితం చేస్తూ వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీకి వెళ్ళవద్దు అని కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. సో అది కూడా వన్ ఆఫ్ ది కండిషన్స్. అట్లాగే మీరు అంటున్నారు ఏదైతే కంటెస్ట్ చేస్తున్నారు కాబట్టి, అంటే కొద్దిమంది చేస్తున్న కామెంట్స్ నేను చెప్తా ఉన్నారు, అది మనం చేసింది కాదు. సో కంటెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఆయనకు రైట్ ఉంటుంది, బయట ఉండాలి, పోలింగ్ ఏదైతే కౌంటింగ్ ఉంటుందో న్యాయస్థానం చెప్పింది, దయచేసి నేను చెప్పాను న్యాయస్థానం చెప్పింది న్యాయస్థానం. సో ఇప్పుడు ఏదైతే ఇప్పుడు జైల్లో ఉండి కూడా కంటెస్ట్ చేసే వెసులుబాటు మనకు రాజ్యాంగం కల్పించింది, సో హక్కు అది ఉంది. సో ఇప్పుడు లోపలుండి కంటెస్ట్ ఎవరైతే అక్కడ కౌంటింగ్ జరుగుతుందో ఉండొచ్చు కదా, ఒకవేళ తప్పు చేస్తుంటే జైల్లో ఉండి కూడా చూసుకోవచ్చు కదా అనేది చాలా మంది మాట్లాడుతున్నాం. సార్ ఏం చెప్తారు? బెయిల్ ఇచ్చేటప్పుడు కొన్ని సూత్రాలకు లోబడి ఇవ్వాలి కదా. సో ఆ సూత్రాలు వన్ ఆఫ్ ది ప్రిన్సిపల్స్ గా తీసుకుంది న్యాయస్థానం. తీసుకొని వాళ్ళు కంటెస్ట్ చేస్తున్నారు కదా, ఎలక్షన్ రిజల్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది కదా నెక్స్ట్ 10 రోజుల్లో 15 రోజుల్లోనో. సో వాళ్ళు కూడా కౌంటింగ్ ఏజెంట్స్ ని ఆ కౌంటింగ్ కి సంబంధించిన బూతులు వాటికి సంబంధించిన వాళ్ళందరినీ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. సో ఓన్లీ కంటెస్టెంట్స్ కి నిన్న ఇచ్చిన బెయిల్ కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఇంట్రిమ్ ఆర్డర్ ఏదైతే ఇచ్చారో అది ఓన్లీ కంటెస్టెంట్స్ వరకే పరిమితం చేయడం జరిగిందండి. మిగతా వాళ్ళ కేసులన్నీ 30వ తారీఖు పోస్ట్ చేశారు. ఎవరైతే కంటెస్ట్ చేశారో రికగ్నైజ్డ్ పార్టీస్ నుంచి, అదే విధంగా కొన్ని ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఎవరైతే కంటెస్ట్ చేశారో యాజ్ కంటెస్టెంట్స్ గా మన రీసెంట్ గా జరిగిన 13వ తారీఖు జరిగిన ఎలక్షన్స్ లో వాళ్ళకి మాత్రమే పరిమితం చేశారు. నిన్న వచ్చిన ఇంట్రిమ్ ఆర్డరు అందరికీ ఇవ్వలేదు, మిగతా వాళ్ళ తర్వాత చూసుకోమన్నారు. తర్వాత 30వ తారీఖు వచ్చి మళ్ళీ వాళ్ళ వాదనలు వాళ్ళని వినిపించమన్నారు. నిన్న ఎవరైతే ఇప్పుడు వీటన్నిటిలో బాగా చర్చనీయాంశమైన విషయం ఏంటంటే ఖచ్చితంగా పిన్నల రామకృష్ణారెడ్డి గారికి, అంటే అందరూ అది నన్ను కూడా నిన్న చాలా మంది మీరు మాట్లాడినట్టు నేను వేరే ఛానల్ మాట్లాడితే ఆల్మోస్ట్ 2 lakh మంది చూశారు. దానిలో చాలా మంది నాకు ఫోన్లు చేసి అడుగుతుంది ఏంటంటే ఏంటి సార్ ఇది న్యాయస్థానం ఎలా ఇస్తుంది, ఆయన ఈవీఎం బదులు కొట్టాడు కదా, ఈవీఎం బదులు కొట్టినప్పుడు ఇవన్నీ కన్సిడరేషన్ తీసుకోవాలి కదా అన్నప్పుడు రెండు సమస్యలు ఉన్నాయి పవన్ గారు. సమస్య ఒకటేంటంటే ఎలక్షన్ కమిషన్ వారు ఈ వీడియో పబ్లిక్ డొమైన్ లో వచ్చిన తర్వాత చర్యలు చేపట్టడం జరిగింది. సరే వాళ్ళు రాసిన తర్వాత సెక్షన్లు ఎలాంటి సెక్షన్లు పెట్టాలి, అరెస్ట్ కావడానికి అవసరమైన సెక్షన్లు పెట్టాలి. ఏ సెక్షన్లు పెట్టారు వీళ్ళు? 41A నోటీస్ ఇచ్చే సెక్షన్లు పెట్టారు. మరి సెక్షన్లలో ఖచ్చితంగా లోపం ఉన్నట్టే కదా, అదొక పాయింట్. రెండో పాయింట్, ఈయన కంటెస్టెంట్ గా ఉన్నాడు కాబట్టి, అదే విధంగా ఇంకా చాలా కేసులు అదే రోజు న్యాయస్థానం ముందరికి వచ్చున్నాయి కాబట్టి, టీడీపీకి సంబంధించిన కేసులు, ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కి సంబంధించిన కేసులు, ఎందుకంటే వెకేషన్ నడుస్తుంది కాబట్టి ఒకే రోజు హీరింగ్ జరుగుతుంది, లేదంటే మళ్ళీ నెక్స్ట్ వారానికి వెళ్ళాలి. సో నెక్స్ట్ వారానికి వెళ్ళాలంటే ఇప్పుడు టీడీపీకి సంబంధించిన క్యాండిడేట్స్ కూడా అఫోర్డ్ చేసే అవకాశం లేదు, వాళ్ళు కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ యాంటిసిపేటరీ బెయిల్స్ కాబట్టి, అరెస్ట్ కాకుండా ముందు వేసుకునే సెక్షన్ 438 కింద వేసుకునే బెయిల్స్ కాబట్టి. సో నెక్స్ట్ వారం వరకు మేము దీన్ని పోస్ట్పోన్ చేస్తామంటే వాళ్ళు ఒప్పుకునే అవకాశం కూడా ఉండదు. సో ఇవన్నీ ఒకేసారి జరిగాయి కాబట్టి, ఇప్పుడు ఒక కేసులో ఒక విధంగా జడ్జిమెంట్ ఇచ్చిన న్యాయస్థానం ఇంకో కేసులో ఇంకో విధంగా జడ్జిమెంట్ ఇవ్వలేదు కదండి. సో ఖచ్చితంగా దీని అవుట్కమ్ దాని మీద బేరింగ్ ఉంటుంది కదా, దాని మీద ప్రభావం ఉంటుంది కదా. సో అందుకని ఈ టీడీపీ వాళ్ళకి ఏదైతే ఇచ్చారో వాళ్ళ న్యాయవాదులు ఇంట్రిమ్ బెయిల్ ఇవ్వచ్చు,
పబ్లిక్ ప్రాసిక్యూటర్ గాని వినాల్సిన అవసరం లేదు, విక్టిమ్ ని వినాల్సిన అవసరం లేదు. అండ్ టీడీపీకి సంబంధించిన ఆ టీడీపీ క్యాండిడేట్స్ కి సంబంధించిన న్యాయవాదులే దాన్ని కోర్టు ముందు ప్రస్తావించడం జరిగింది. అలాంటప్పుడు పిన్నల రామకృష్ణారెడ్డి గారి కేసులో విక్టిమ్ ని వినాలనో ప్రాసిక్యూటర్ వినాలనో ఇంట్రిమ్ బెయిల్ ఇవ్వకూడదనో యూ కెనాట్ బ్లో హాట్ అండ్ కోల్డ్ అట్ ది సేమ్ టైం అంటావు. దాని రెప్రోబేట్ అండ్ అప్రోబేట్ అంటాం మన లీగల్ టర్మ్స్ లో.